నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. జ్యోతిషాభిమానులకు నమస్కారం. 2025 డిసెంబర్ నెల మాస ఫలితాలు. 2025 డిసెంబర్ మాసంలో 12 రాసుల యొక్క మాస ఫలితాలు. ఇప్పుడు ముందుగా మేషరాశి వారు. అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాల్లో మనకు మార్గశిర పుష్య మాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం 16వ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ 3 మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిర మాసం, పుష్యమాసం, అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం, ఈ 3 తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు, దీక్షలకు, వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ 2025 డిసెంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడు కూడా మనకు గోదాదేవి వ్రతాలు, అలాగే అయ్యప్ప దీక్షలు, లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు, బాలభోగము, ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో 2025 డిసెంబర్ నెల 16 నుంచి సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల 14వ తారీఖున మకర రాశి ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ 1 నుంచి మార్గశిర మాసం పూర్తయిపోయి పుష్యమాసం ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ ఈ 1 నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తయిపోయి శిశిర ఋతువు ప్రారంభమవుతుంది. ఈ 2025 డిసెంబర్ 1న మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది. ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది. ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, కుటుంబ సౌఖ్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల 16 నుంచి తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి ఆండాల్ మాసం అనగా ఆండాల యొక్క ఆరాధన, తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది. మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. ఈ డిసెంబర్ నెల 16 నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావై, మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప్పావై యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది. సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది. అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా పసిపిల్లలకు అనగా అబ్బాయిలకు, అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది. దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం. ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు. ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు, కార్తికేయుడు, దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది. ముక్కోటి ఏకాదశి కూడా మనకి ఈ మాసంలోనే వస్తుంది. భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది. ఈ 2025 డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. 16వ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు. అనగా వృశ్చిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్య భగవాను యొక్క సంచారం ఉంటుంది. ఇక కుజుడు డిసెంబర్ నెల 7th వరకు వృశ్చిక రాశిలో సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవేశించేటువంటి విధానం ఉంది. ఇక ఈ మాసమంతా కూడా ఆయన ధనుస్సు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు. బుధగ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు. ఆయన ఇటు కన్యారాశిలోకి కానీ అటు వృశ్చిక రాశిలోకి కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది. ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల 5 వరకు అతితార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి
యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు. కనుక డిసెంబర్ నెల 5th వరకు కర్కాటక రాశిలో, 5th తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు కనిపిస్తుంది. శుక్ర భగవానుడు డిసెంబర్ నెల 20 వరకు వృశ్చిక రాశిలో, డిసెంబర్ నెల 20 తర్వాత ధనుస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ విధంగా ఈ డిసెంబర్ మాసంలో వృశ్చిక ధనుస్సు రాశుల్లో శుక్ర భగవానుడు యొక్క సంచారం ఉంటుంది. ఇక శని భగవానుడు ఎప్పటి నుంచో మీన రాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీన రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది. డిసెంబర్ మాసంలో కూడా రాహువు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది. అలాగే కేతు సంచారం కూడా సింహరాశిలోనే ఆయన యథావిధిగా సంచారం కొనసాగిస్తాడు. 2025 డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధ గ్రహము ఈ నెలంతా కూడా షష్టమ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఆ పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాలను సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల 5 తర్వాత ద్వితీయ భావం అయినటువంటి మిథున రాశిలోనికి రావడం వల్ల కూడా కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు రావడం వల్ల సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇక వృషభ రాశి వారికి 2025 డిసెంబర్ మాసంలో జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు డిసెంబర్ నెల 20 తర్వాత అష్టమములో ధనుసు రాశిలోనికి రావడం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా మీకు లాభములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. కనుక ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. పనివారి సహకారంతో సంతృప్తికరమైనటువంటి కార్యక్రమాలంతా కూడా మొదలుపెట్టి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలను మీరు అందుకుంటారు. ఇక దశమ భావంలో ఎప్పటి నుంచో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. ఈ 2025 డిసెంబర్ మాసంలో కూడా వృషభ రాశి వారికి రాహువు దశమ భావంలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, అధికారుల అండదండలను, నూతన అవకాశాలను, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ వృషభ రాశి వారికి బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువులు ఈ 5 గ్రహాలు ప్రధానంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని, ఎక్కువ అనుకూలతను, ఎక్కువ మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకునే విధానాన్ని మీకు అందిస్తున్నాయి. 2025 డిసెంబర్ మాసంలో సూర్య భగవానుడు, కుజుడు, కేతువు 3 గ్రహాలు మాత్రం ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమ భావమైనటువంటి వృశ్చిక రాశిలో, అష్టమ భావమైనటువంటి ధనుస్సు రాశిలో సంచరించడం వల్ల ఈయన కాస్త ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో కూడా తండ్రితో మనస్పర్ధలు లేక తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ డిసెంబర్ నెలంతా కూడా సప్తమ అష్టమ భావాల్లో అనగా వృశ్చిక ధనుస్సు రాశుల్లో సంచరించడం వల్ల ఈయన జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కానీ, వ్యవసాయ రంగంలో నష్టాలు కానీ, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. భూముల నుంచి, వాహనాల నుంచి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. చిన్న చిన్న మాటలకి అపార్థాలు, తద్వారా అశాంతి, ఒక రకమైనటువంటి అలజడి వాతావరణం ఇంట బయట ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక చతుర్థంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి ఒక్క విషయం ఎప్పుడు కూడా నిరాశని కలిగిస్తుంది, అశాంతిని కలిగిస్తుంది. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు కలిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, కేతు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది కనుక ఈ 2025 డిసెంబర్ మాసానికి కానీ తప్పనిసరిగా వృషభ రాశి వారు ఈ పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు కనిపిస్తుంది. చతుర్థాధిపతి అయినటువంటి కేతువు దోషము నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. అలాగే అష్టమంలో కుజ సంచారం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. అలాగే ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మీకు సప్తమ అష్టమ భావాల్లో సంచరిస్తూ అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇస్తున్నాడు కనుక ఈ సూర్య భగవాను యొక్క ప్రతికూలతను సానుకూలత పరచుకోవడం కోసం ప్రతినిత్యం ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి.
సూర్యాష్టకం చదువుకోండి. సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి గోధుమలను లేక గోధుమ పిండిని పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ ఆదివారం రోజు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల సూర్య భగవానుడు ఇచ్చేటువంటి ప్రతికూలతంతా కూడా మీరు సానుకూలపరచుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే సూర్య నమస్కార ఆసనాలు వేసుకోవడం, అలాగే ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవానికి 2 చేతులెత్తి నమస్కరించుకోవడం వల్ల మరింతగా అధికారుల అండదండలు, సూర్య భగవానుడు ఇచ్చేటువంటి లాభాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ 2025 డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువులు 60% శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే సూర్య భగవానుడు, కుజుడు, కేతువు ఈ 3 గ్రహాలు మాత్రం కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ 30 నుంచి 40% ప్రతికూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇటువంటి ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి చెప్పినటువంటి పరిహారాలంతా కూడా మీరు స్వీకరిస్తూ మరింతగా మంచి ఫలితాలు అందుకోవాలని వృషభ రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు అందుకోవడానికి ఈ పరిహారాలంతా కూడా మీరు స్వీకరించి వాటిని ఆచరించి మంచి ఫలితాలు అందుకోవాలని కోరుకుంటూ